వెల్కమ్ టు YI36 మీడియా. క్వాలిఫికేషన్ ప్రతి దానికి క్వాలిఫికేషన్ అడుగుతారు. మన దేశ రాజకీయ నాయకులకు మాత్రం క్వాలిఫికేషన్ గురించి ఎవరు అడగరు. ఎందు గురించి అంటే ఒక చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాలి అని అంటేనే ఉదయమే లేచి ఉరుకులు పరుగులు పెట్టి చిన్న చిన్న సరదాలను సైతం వదిలిపెట్టి రోడ్డు మీద జరిగేటటువంటి గొడవల దగ్గర నుంచి రాజ్యాంగం వరకు, రామాయణం దగ్గర నుంచి రాజకీయం వరకు, సోషల్, సైన్స్, ఎఫైర్స్ అంటే ఏదో అనుకున్నారు, కరెంట్ అఫైర్స్, ఇలా ప్రతి దాన్ని చదివి ఉద్యోగ ప్రయత్నంలో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి ఒక ప్రయత్నం కాకపోతే మరొక ప్రయత్నం కాకపోతే ఆ పైన ప్రయత్నం చేసి క్వాలిఫై అయ్యి ఎలాగోలాగా ఉద్యోగం తెచ్చుకుంటే అతనికి ఇచ్చే ఉద్యోగం ఏంటో తెలుసా? మన దేశంలోనే అత్యంత దారుణమైనటువంటి కబ్జాలు చేసే వాళ్ళకి, కూలీలు చేసే వాళ్ళకి, సారా కాసేటోడికి, దొంగ స్టాంపులు అమ్మే వాళ్ళకి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల చిల్లర పనులు చేసేటటువంటి నాయకులు, మన పాలకులు వీళ్ళ ఇంటి ముందు కాపలాగా కూర్చోబెడతారు. దీనికోసమైనా ఇంత కష్టపడి ఉద్యోగం సంపాదించుకుంది, దీనికోసమైనా ఇంత కష్టపడి ఇంత శ్రమపడి ఉద్యోగాన్ని తెచ్చుకుని ఇబ్బంది పడింది. ఇలాంటి రాజకీయ నాయకుల కోసం అంగరక్షకులుగా ఉండేటటువంటి పోలీసులకి విలువెవ్వు, నీకు రక్షణగా ఉండేటటువంటి పోలీసుకి విలువెవ్వు. ఇలాంటి రాజకీయ నాయకుడి కోసం నువ్వు జెండా మోస్తావు, వాడు చెప్పిన ప్రతి పనిని చేస్తావు, వాడు తగలబెట్టమంటే తగలబెడతావు, వాడు తాగిపోయమంటే తాగిపిస్తావు. అదేమని అడిగితే వాడు నా కులపోడు అని అంటావు. ఏ రాజకీయ నాయకుడైనా సరే నెగ్గిన తర్వాత నీ దగ్గరికి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు ఉన్నాడా? ఇలాంటి రాజకీయ నాయకుల కోసం, ఇలాంటి రాజకీయ నాయకుడికి రక్షణగా ఉండేటటువంటి పోలీసుల్ని పట్టించుకో. ఎలాగోలాగా కుర్చీ ఎక్కితేనే వాడికి విలువిస్తాం అంటే, అలాంటి ఎలాగోలాగా కుర్చీ ఎక్కేటటువంటి రాజకీయ నాయకుడికి క్వాలిఫికేషన్ అవసరం లేదా? ప్రజల కోసం ప్రజలచే ఎన్నుకోబడినటువంటి రాజకీయ నాయకుడికి పగ్గాలు ఇవ్వాలా? ప్రజలకి సేవ చేసేవాడికి పగ్గాలు ఇవ్వాలా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎక్కడా లేనటువంటి రాజ్యాంగం మన భారతదేశంలో ఉంది అని గర్వపడాలా? నవ్వుకోవాలా? మార్చలేక ఇబ్బంది పడాలా? మార్చగలనేటటువంటి ధైర్యాన్ని చెప్పాలా? ఒక్కసారి ఆలోచించండి. ఎందు గురించి అంటే, ఎప్పటి వరకు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఓటు అడిగేటటువంటి ఏ రాజకీయ నాయకుడిని కూడా నీ క్వాలిఫికేషన్ ఏంటి అని ఇప్పటి వరకు ఎవరు అడగల. కనీసం ఇప్పుడైనా సరే A+B² ఫార్ములా ఒక్కసారి అడిగి ఓటేయండి. జై హింద్.